హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీ అందరికీ నేను ఒక హ్యాండ్మేడ్ జ్యువెలరీ గురించి చూపించబోతున్నానండి. మీలో ఎంతమందికి నాలాగా ఈ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అంటే ఇష్టమో చూద్దామండి. ఈ వీడియోలో నేను కోరల్స్, పర్ల్స్ అంటే ముత్యాలు, పగడాలతో చేసినటువంటి బ్యాంగిల్స్ని ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. టోటల్ 4 బ్యాంగిల్స్ ఇవి. ఫస్ట్ ఇవి 3 ప్రిపేర్ చేశాను. అవి ఒకసారి మీతో షేర్ చేసుకుందాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా అన్నట్టుగా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. కానీ మనంతటి మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఏదైనా ఒక హ్యాండ్మేడ్ జ్యువెలరీ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఈ బ్యాంగిల్స్ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులండి ఇవండి చిన్న పర్ల్స్ మాల అండి ఇది. ఇవన్నీ నేను ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను. ఈ కట్టరు, ఇటువంటి ఆర్టికల్స్ అన్నీ కావాలి. ఇవి బ్యాంగిల్స్. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ చూద్దామండి. ఇదిగోండి కోరల్స్ తీసుకున్నాను. ప్లస్ ఇవి బేస్ బ్యాంగిల్స్ అంటారు. బేస్ బ్యాంగిల్స్తోనే మనం ఈ బ్యాంగిల్స్ని తయారు చేయగలమండి. ఇవి సపరేట్గా అమ్ముతారు. దీన్ని గేర్ వైర్ అంటారు, ఇన్విజిబుల్ చైన్ కూడా అంటారు. మనం ఆ బేస్ బ్యాంగిల్స్కి కోరల్స్ ప్లస్ పర్ల్స్ ఈ రెండింటిని ఇట్లా ఒక లైన్లో ఒక ఆర్డర్లో గుచ్చుకొని ఈ బేస్ బ్యాంగిల్స్కి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఫస్ట్ ఈ థ్రెడ్ తీసుకొని థ్రెడ్తో కానీ లేదంటే ఆ వైర్తో కానీ అలా ఒకదాంతో ఒకటి ఒక ఆర్డర్లో లైన్గా వేసుకొని నేను చూపిస్తున్నాను కదా ఇలా అలా కోరల్స్ని పర్ల్స్ని కౌంట్ చేసుకుంటూ వేసుకోవచ్చండి. నేను అలా ఒక కోరల్స్ పగడాలను ఒక 10 తీసుకున్నాను. తర్వాత 2 పర్ల్స్ వేసుకున్నాను. అలా ఆ వైర్లో మనం లైన్గా గుచ్చుకొని ఒక లైన్ వచ్చిన తర్వాత దానికి ఆ బ్యాంగిల్ సైజ్కి ఎంత సరిపోతుందో అంత గుచ్చుకోవాలి. వాటన్నిటిని ఇదిగోండి వాటికి హోల్స్ ఉంటాయి బేస్ బ్యాంగిల్స్కి. ఆ హోల్లోంచి కిందకు గుచ్చుకొని దాని చుట్టూ బ్యాంగిల్ చుట్టూ మనం గుచ్చినటువంటి పర్ల్స్ కోరల్స్ని చుట్టూ తిప్పాలండి. తిప్పిన తర్వాత లాస్ట్కి 2 ఎడ్జెస్ కలిసే చోట ఆ 2 వైర్స్ని లోపల వైపుకి వంచి అక్కడ ఒక నాట్ వేసుకోవాలి. పిక్చర్లో చూపిస్తున్నట్టుగా అలా హోల్డ్ చేయాలి. మన ఫింగర్తో పట్టుకొని హోల్డ్ చేయాలి. కొంచెం కష్టమే. దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని కింద వైపున అట్లా నాట్ వేసేయాలండి ఆ వైర్ని. ఆ తర్వాత థ్రెడ్ తీసుకొని ఒక్కొక్క పర్ల్ మీద పగడాల మీద థ్రెడ్తో కూడా నాట్స్ వేసుకుంటూ రావాలి చుట్టూ. అంటే అవి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా మొత్తం అంతా బ్యాంగిల్ అంతా చేసుకోవాలి. అలా చేస్తే లాస్ట్కి ఇట్లా తయారైనాయండి. మీలో ఎంతమందికి